ఈరోజైతే సోమవారం. ఈరోజు మా ఇంట్లో కౌసున్నాడు అది. మేము కూరగాయల కోసం ఎక్కడికి వెళ్ళకున్నా గానీ, మా ఇంటి దగ్గరికి వచ్చి పిలిసి కూరగాయలు తీసుకోండి అని చెప్పి అంటారు. ఇక ఈరోజు మా ఇంట్లో కౌసున్నాడు కాబట్టి పచ్చకూర తీసుకున్నది. అదే పచ్చకూర అంటే తోటకూర అంటోయ్. చార్మి కొత్తలో వచ్చినప్పుడు కూడా అన్ని పచ్చళ్ళు ఉంటాయి కదా! ఏది పచ్చకూర అన్నది. కానీ కొద్దిమంది పచ్చకూర అంటారు, కొద్దిమంది తోటకూర అంటారు. ఈరోజు మండే అని తెలిసి కూడా చార్మి కోడిగుడ్లు తెచ్చింది. అందుకే నాకు కోపం వచ్చి జుట్టంతా ఊసిపోయాక పొట్టు పొట్టు కొట్టినా. నిజం అనుకుంటారు ఏంది? ఇదంతా నిజం కాదు వట్టిగానే. కోడిగుడ్డు వెజ్ అని నాకు కూడా తెలుసు. అదేంది కోడి వెనక కంచెలు వచ్చింది కదా! కోడిగుడ్డు వెజ్ ఎట్లయితది? కోడేమో నాన్ వెజ్ ఎట్లయితది అంటే అది అంతే అండి. ఇప్పుడు మనం బియ్యంని బియ్యం అని అంటాం. అదే బియ్యం ఉడికిచ్చిన తర్వాత అన్నం అంటాం. అదంతే. ఇక సోదొద్దు పాయింట్‌కి రారా సోది మొకపోడా అంటే ఈ గుడ్డు దేనికోసం అంటే డాండ్రఫ్ బాగా అయిందండి. డాండ్రఫ్ వల్ల మొత్తం ఎంటికలన్నీ ఊసిపోతున్నాయి. అందుకే గుడ్డు పెడితే పోతదని చెప్పి అనుకుంటున్నా. నాకైతే ఒకళ్ళు చెప్పిర్రు ఇట్లా పెట్టమని. ఇక మీకైతే ఏదన్నా రెమెడీస్ తెలిసుంటే డాండ్రఫ్ పోవడానికి అది నాకు చెప్పండి. ఒకవేళ ఎగ్ పెట్టినా కదా పోయిందనుకో అది కూడా మీకు చెప్తా పోయిందా పోలే అని. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటున్నా బాయ్.